మే సెకండ్ వీక్ లో రిలీజ్ కాబోతున్న ఓటీటీ అండ్ థియేటర్ మూవీస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ వీక్ లో రిలీజ్ కాబోతున్న ఓటీటీ మూవీస్ వచ్చేసి ఇందులో స్టారింగ్ వచ్చేసి విజయ్ ఆంటోనీ గారు అండ్ మీరా గారు అయితే నటించారు. మూవీలో అయితే కామెడీ రొమాన్స్ జోనర్ లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి ఆహా వాళ్ళు అయితే తీసుకున్నారు. మే 10th అయితే మూవీ అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నెంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి ఆవేశం. ఈ మూవీ అయితే మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి గుడ్ టాక్ అయితే తెచ్చుకుంది ఫ్రెండ్స్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ లో అయితే మనకి ఫహద్ ఫాసిల్ గారు అయితే నటిస్తున్నారు. మూవీ అయితే కామెడీ డ్రామా జోనర్ లో అయితే ఉండబోతుంది. మే 9th అయితే ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ కాబోతుంది తెలుగు అండ్ మల్టీ లాంగ్వేజెస్ లో. మోర్ ఓటీటీ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్. నెక్స్ట్ నెంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి చిత్రం చూడరా. స్టారింగ్ వచ్చేసి తనకీల బర్నీ గారు, రవి బాబు, పూర్ణమ్మ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో అయితే నటించారు. మూవీ అయితే మే 9th అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఆహాలో తెలుగు లాంగ్వేజ్ లో. నెంబర్ 4 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి 8 AM మెట్రో. ఈ వెబ్ సిరీస్ అయితే మే 10th నుంచి అయితే మనకి స్ట్రీమింగ్ అవబోతుంది G5 లో తెలుగు మరి హిందీ లాంగ్వేజెస్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 5 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి డార్క్ మ్యాటర్. మూవీ అయితే యాపిల్ ప్లస్ టీవీలో అయితే మనకి స్ట్రీమింగ్ అవబోతుంది. మే 8th నుంచి అయితే ఇంగ్లీష్ మరి హిందీ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అయిపోతుంది గాయస్. 6 లో ఉన్న మూవీ వచ్చేసి ఆడు జీవితం ద గోట్ లైఫ్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి అమలా పాల్ గారు అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో అయితే నటించారు. మూవీ అయితే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి గుడ్ టాక్ అయితే తెచ్చుకుంది ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ మీద అయితే తీసుకొచ్చారు మూవీని. ఈ మూవీ అయితే మే 10th అయితే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే రిలీజ్ కాబోతుంది మల్టీ లాంగ్వేజెస్ లో. నెక్స్ట్ నెంబర్ 7 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి బోర్డ్కిన్. సీజన్ 1 వెబ్ సిరీస్ అయితే మనకి థ్రిల్లర్ జోనర్ అయితే ఉండబోతుంది గాయస్. మే 9th అయితే మనకి హిందీ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ లో. ఇట్లా ఉన్న మూవీ వచ్చేసి మదర్ ఆఫ్ ద బ్రైడ్. మూవీ అయితే రొమాన్స్ కామెడీ జోనర్ లో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. మే 9th అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది ఇంగ్లీష్ మరి హిందీ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నెంబర్ 9 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి థ్యాంక్ యూ నెక్స్ట్. ఈ సిరీస్ అయితే మనకి రొమాన్స్ కామెడీ జోనర్ లో అయితే ఉండబోతుంది. మే 9th అయితే మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది ఇంగ్లీష్ మరి హిందీ లాంగ్వేజ్ లో. 10 లో ఉన్న సిరీస్ వచ్చేసి ఆల్ ఆఫ్ అస్. ఈ వెబ్ సిరీస్ అయితే మే 8th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది అండ్ సోనీ లివ్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది హిందీ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో ఫ్రెండ్స్. నెంబర్ 11 లో ఉన్న సిరీస్ వచ్చేసి అందేకి సీజన్ 3. ఈ హిందీ సిరీస్ అయితే మనకి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే రిలీజ్ కాబోతుంది. మే 10th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 12 లో ఉన్న సిరీస్ వచ్చేసి ద మార్స్ కింగ్స్ డాటర్. ఈ వెబ్ సిరీస్ అయితే మే 10th అయితే మనకి రిలీజ్ కాబోతుంది లయన్ గేట్స్ ప్లే లో హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నెంబర్ 13 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి హాలీవుడ్ కాన్ క్వీన్. ఈ వెబ్ సిరీస్ అయితే మే 8th అయితే రిలీజ్ కాబోతుంది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. నెంబర్ 14 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి యాక్స్టన్ హాల్ ద వరల్డ్ బిట్వీన్ అస్. ఈ వెబ్ సిరీస్ అయితే మే 10th అయితే యాపిల్ ప్లస్ టీవీలో అయితే రిలీజ్ కాబోతుంది హిందీ మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 15 లో ఉన్న మూవీ వచ్చేసి బార్బీ. ఈ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే జియో సినిమాస్ లో అయితే ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 16 లో ఉన్న టీవీ షో వచ్చేసి ద గ్రేటెస్ట్ రోస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ టామ్ బర్డీ. ఈ మూవీ అయితే మే 6th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఇంగ్లీష్ మరి హిందీ లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 17 లో ఉన్న మూవీ వచ్చేసి లివింగ్ విత్ లెపర్డ్. ఈ మూవీ అయితే మే 10th నుంచి అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది తెలుగు మరి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నెంబర్ 18 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి మర్డర్ ఇన్ మాహిమ్. ఈ సిరీస్ అయితే మే 10th నుంచి అయితే మనకు స్ట్రీమింగ్ అవబోతుంది హిందీ మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. 19 లో ఉన్న మూవీ వచ్చేసి ఫ్యూచర్ పొండాటి. మే 10th నుంచి అయితే నెట్ ని తమిళ్ మరియు తెలుగు లాంగ్వేజెస్ లో. నెక్స్ట్ నెంబర్ 20 లో ఉన్న మూవీ వచ్చేసి గీతాంజలి మళ్ళీ వచ్చింది. స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ లో అయితే అంజలి గారు అయితే నటించారు. ఈ మూవీ అయితే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి గుడ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఫైనల్ గా ఈ మూవీ అయితే ఓటీటీ లో అయితే రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్. మే 10th అయితే ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ కాబోతుంది తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో. మే సెకండ్ వీక్ లో రిలీజ్ కాబోతున్న థియేటర్ మూవీస్ ఏంటో చూద్దాం గాయస్. నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి ప్రతినిధి 2. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి మెయిన్ లీడ్ రోల్ లో అయితే నారా రోహిత్ గారు అయితే నటించారు. ఆల్రెడీ పార్ట్ 1 కి ఈ మూవీ అయితే సీక్వెల్ అయితే వస్తుంది. ఈ మూవీ అయితే ఏప్రిల్ 25th రావాల్సింది బట్ సమ్ ఇష్యూస్ వల్ల అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. ఫైనల్ గా ఈ మూవీ అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది మే 10th తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నెంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి కృష్ణమ్మ. స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ లో అయితే సత్యదేవ్ గారు అయితే నటిస్తున్నారు. ట్రైలర్ కూడా చూసాను ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించింది. అదే కాకుండా మన డైరెక్టర్ కొరడాల శివ గారు అయితే ఈ మూవీని అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. మూవీ అయితే మే 10th నుంచి అయితే థియేటర్స్ లో రాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నెంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి జితేంద్ర రెడ్డి.
1980లో జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం అయితే ఈ మూవీని అయితే తీశారు ఫ్రెండ్స్. లో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ లో రాకేష్ వేరే గారు అయితే నటిస్తున్నారు. May 10th అయితే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. ఫ్రెండ్స్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీ అయితే ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ సిరీస్ కి అయితే ఫ్రాంచైజ్ గా అయితే ఈ మూవీ పార్ట్ అయితే రాబోతుంది. థియేటర్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది May 10th తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో. ఫ్రెండ్స్ May 2nd వీక్ లో రిలీజ్ కాబోతున్న ఓటీటీ అండ్ థియేటర్ మూవీస్ అండ్ మోర్ ఓటీటీ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి.